ఈ వీడియో 2025లో మీరు ఏ రైల్వే ఎగ్జామ్ రాయాలనుకున్నా ఈ ప్రశ్నలు అనేవి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే 2024 చివరిలో డిసెంబర్లో జరిగిన ఏఎల్పి CBT1 ఎగ్జామ్స్లోని ప్రశ్నలు ఇవన్నీ. ఎవరైతే ఏఎల్పి కానీ గ్రూప్ డి కానీ NTPCకి టార్గెట్ చేసి చదువుతారో అప్డేటెడ్ మోడల్స్ కోసం ఈ ప్రశ్నలన్నీ అవే. చాలా రీసెంట్గా వచ్చిన ప్రశ్నలు ప్రతి ఒక్కటి చూడండి. అలాగే PDF కూడా ప్రొవైడ్ చేస్తాను, ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. ఒక గార్డెనర్ ఉన్నాడంట. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫస్ట్ ఇంక్రీజ్ అయిందంటమ్మా. ఇంక్రీజ్ కాబట్టి +40, తర్వాత డిక్రీజ్ అయిందంటమ్మా -20. గుర్తుపెట్టుకోండి, ఇంక్రీజ్ ప్లస్ రాసా, డిక్రీజ్ మైనస్ రాసా. అయితే ద ఏరియా ఆఫ్ ది గార్డెన్ ఇలా పెరిగాక పర్సంటేజ్ అనేది ఎంత పెరిగింది ఓల్డ్ దాంతో కంపేర్ చేస్తే అని అడిగాడు. ప్లస్ ఇంటూ మైనస్, -40 × 20/100. తర్వాత ఏం చేయాలి? 0000 క్యాన్సిల్. 40లో నుంచి 20 తీస్తే 20. 4 రోజులు 8. ముందు ఏముంది? -20 - 8 అంటే 12. సెకండ్ ఆప్షన్. మీరు ఇలా కాకుండా వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. ఇది చేయడానికి ట్రై చేయండి. నేనేం వాడానమ్మా? +40 పెరిగిందంట, తర్వాత 20 తగ్గింది. ప్లస్ ఇంటూ మైనస్, -40 × 20/100. సక్సెస్ డిస్కౌంట్ అనగానే సక్సెస్ డిస్కౌంట్ ఫార్ములా పడిపోవాలమ్మా. ఏంటది? x + y - x × y/100. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సక్సెస్ డిస్కౌంట్ అంటే 10, 5 ఇచ్చాడు కదా. 10 + 5 - 10 × 5/100. 15, 0, 5/10 అంటే 0.5. మధ్యలో మైనస్ ఉంది. 15లో నుంచి 0.5 తీస్తే ఎంత? 14.5. మెంబర్షిప్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే ఒక వీడియో ఉంది. మీరు కనుక ఆ వీడియో చూస్తే ఈ ప్రశ్నకి ఆన్సర్ 1 మినిట్లో పడిపోతుంది. నేను అలా చెప్తా ఉంటా, మీరు అలా వింటూ ఉండండి. స్టార్టింగు డైరెక్ట్గా చేద్దాం. సమ్ అనేది అమౌంట్ అంతా 2 1/4 టైమ్స్ ది సమ్. 2 1/4 అంటే ఎంత? 2 1/4 అంటే 9/4 అనే కదా. 9/4 చదవగానే 9/4. 9 అంటే అమౌంట్, 4 అంటే సమ్. అమౌంట్ బై సమ్ ఈక్వల్ టు 1 + r/100 హోల్ స్క్వేర్. టైం 2 పీరియడ్ కాబట్టి ఇక్కడ 2 రాసేసారు డైరెక్ట్గా. 9/4 ఏమని రాయొచ్చు? 3/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. అక్కడ ఉన్న హోల్ స్క్వేర్, ఈ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 3/2 = 1 + r/100. 3/2 అంటే ఎంతమ్మా? 1.5. 1.5లో నుంచి 1 తీస్తే ఎంత వచ్చిద్దమ్మా? 0.5. r/100 = 0.5 అంటే r = 50 కదా. అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ ప్రకారం ప్రతి ఒక్కటి చెప్తూ చేస్తాను, మీరు అలా నోట్ చేసుకోండి. తెలిస్తే ఇలా చేయడానికి ట్రై చేయండి, తెలియకపోతే అలా నేర్చుకోండి. అమౌంట్ = 9/4 ఆఫ్ ది ఏమన్నాడు క్వశ్చన్లో? సమ్ అన్నాడు. డినామినేటర్లో 4 ఉంది కదా. నేను సమ్ని 400 అనుకుంటాను. అప్పుడు 9/4 ఇంటూ సమ్ అంటే 400 అనుకున్నా కాబట్టి 400లో 100 సార్లు 9 × 100 900. అమౌంట్ ఎంత వచ్చిందమ్మా? 900. ఇక్కడ రాస్తున్నా, అమౌంట్ 900 వచ్చింది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ రాస్తాను, జాగ్రత్తగా చూడండి. అమౌంట్ బై సమ్ అంటే 900/400 = 1 + r/100. 2 ఇయర్స్ కదా, /2. 0000 క్యాన్సల్. 9/4 అంటే నేను ఏం రాస్తాను ఇక్కడ? 9/4 అంటే 3/2 హోల్ స్క్వేర్ రాస్తా. ఈ స్క్వేర్ క్యాన్సల్. 3/2 ఇక్కడ 1 ఉంది కదా. 3/2 - 1 = r/100 కదా. 3/2 అంటే ఎంత? 1.5. 1.5లో నుంచి 1 తీస్తే ఎంత? 0.5. 0.5 = r/100. r = 500. ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఒక పాయింట్ ఉంటుంది అంటే r = 50%. సెకండ్ ఆప్షన్. 2 ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, 2 నేర్చుకోండి. ఎగ్జామినేషన్లో బిట్ అయితే వదలకూడదు. నా మోటే అయితే అది ఒక్కటే. తెలియకపోతే ప్రతి ఒక్కటి నేర్చుకోండి. ఒక టౌన్లో పాపులేషన్ ఉందంటమ్మా,
50,000 అంట. ఇప్పుడు 88లో 1 ఇయర్, ఒక సంవత్సరం తర్వాత 25% పెరిగింది అంట. 25% అంటే 125/100 కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1990లో డిక్రీజ్ అయిందంట 30% డిక్రీజ్ అయిందంటే 70/100 కదా. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయిందంట ఎంత, 40% పెరిగిందంటే 140/100 కదమ్మా. అయితే ఎండ్ ఆఫ్ ది పాపులేషన్ ఎంత, దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పమన్నాడు. ఇక్కడ ఒక 4 సున్నాలు క్యాన్సిల్ చేసేసా, ఇక్కడ ఒక 4 సున్నాలు తీసేసా, ఈ 100 ఇక్కడ ఒక 2 సున్నాలు తీసేసా, అంటే 5 × 125 × 7 × 14. ఖచ్చితంగా 5 పోవాలి, 7 పోవాలి. మనకు ఆప్షన్స్లో నన్ను ఉంటుంది కాబట్టి బిట్ అంతా మీరు చేయాలి, ఎగ్జామినేషన్లో చేయక్కర్లా. మళ్ళీ చెప్తున్నా, చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. ఈ బిట్ చూడండి అమ్మా, కొంచెం లెంతీగా ఉంటుంది. 1 ఈజ్ యాడెడ్ టు ది న్యూమరేటర్, అలాగే 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది డినామినేటర్. న్యూమరేటర్ని ఎక్స్, డినామినేటర్ని వై అనుకుంటున్నాను. న్యూమరేటర్కి ఒకటి యాడ్ చేసి డినామినేటర్లో నుంచి ఒకటి తీసేసా. అప్పుడు రిజల్టెంట్ ఫ్రాక్షన్ ఎంత అంట, 1. దీన్ని కొంచెం ఏమీ చేయకుండా పక్కన పెడదాం. తర్వాత ఏమి ఇచ్చాడు, తర్వాత ఇట్ బికమ్స్ 2/3 అంట. ఎప్పుడు, ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ది డినామినేటర్ అంటే వై అనుకున్నాం కదా, డినామినేటర్కి 1 యాడ్ చేసాం. అప్పుడు వైల్ ద న్యూమరేటర్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఈజ్ అన్చేంజ్డ్ అంటే ఎక్స్లానే ఉంది. నన్ను ఏమడిగాడు, పాజిటివ్ డిఫరెన్స్ అడిగాడు. దేనికి, న్యూమరేటర్కి డినామినేటర్కి. చేద్దాం రండి. దీన్ని తీసుకుందాం. ఫస్ట్ x+1 = y - 1 కదా. అప్పుడు x = y - 2. దీన్ని సాల్వ్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ డైరెక్ట్గా వేద్దాం. 2y + 2 = 3x కదా. x అంటే ఎంత, y - 2. x ప్లేస్లో y - 2 పెడతా. ఈ 2y + 2 ఇలాగే ఉంటుంది. ఇది ఒక 3y, ఇది ఒక 2y. ఏం మిగులుతుంది, ఒక y. 3 రోళ్ళు 6 -6, ఇటు వస్తే +6, y = 8. ఇక్కడ తీసుకుంటా y = 8 అని. x = ఏమవుతుంది, 8 నుంచి 2 తీస్తే 6. నన్ను ఏమడిగాడు, జాగ్రత్తగా చూడాలి, ఇక్కడే మీరు పాజిటివ్ డిఫరెన్స్ అడిగాడు. అంటే మాడ్ దేనికి, న్యూమరేటర్కి డినామినేటర్కి. న్యూమరేటర్ని x, డినామినేటర్ని y అనుకున్నాం కదా. x - y, x అంటే 6, y అంటే 8. మాడ్ 6 - 8 అంటే ఏమి వస్తుందమ్మా బయటికి, 6లోంచి 8 తీస్తే 2. మాడ్ అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ బయటకు వస్తాయని అర్థం. ఈ బిట్ చూడండి, 2 రకాలుగా చెప్తాను. 2 రకాలుగాను చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామినేషన్లో ఏదో ఒకటి గుర్తొస్తుంది. ఎందుకు 2 రకాలుగా మీకు చెప్తున్నాను, ప్రతి మార్కు చాలా ఇంపార్టెంటు. ఏ బిట్టు మీరు వదలకుండా చేయాలన్నదే నా మోటో. ప్రతిదీ ప్రాక్టీస్ చేయడం మీ పని. ఒక డిస్హానెస్ట్ డీలర్ ఉన్నాడంట, మనోడు గూడ్స్ అమ్ముతున్నాడంట అటు కాస్ట్ ప్రైస్కి. కాకపోతే ఫాల్స్ వెయిట్ పెట్టడం వల్ల 25% గెయిన్ వచ్చిందంట. 100 గ్రామ్స్ అనేది వెయిట్ కనుక యూజ్ చేస్తే ఎన్ని గ్రామ్స్ వచ్చిందని అడిగాడు. ఒక ఫార్ములా చెప్తాను, ఫార్ములా మర్చిపోతే ఎలా చేయాలో కూడా సెకండ్ మెథడ్ చెప్తాను. ఫాల్స్ వెయిట్ = కరెక్ట్ వెయిట్ × 100/100 ప్లస్ గెయిన్ పర్సంటేజ్. అలా చూస్తుండండి, ప్రాబ్లం అయిపోతుంది. ఇది మర్చిపోతే 1 మార్క్ పోయినట్టే. అప్పుడు ప్రాసెస్ చెప్తాను, అది చేయాలి. 2 నేర్చుకోవడానికి ట్రై చేయండి. కరెక్ట్ వెయిట్ 100 గ్రామ్స్ × 100/100 ప్లస్ గెయిన్ 25. 100కి 25 కలిపితే 125. 25 టేబుల్లో ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్. 5 టేబుల్లో ఇది 20 టైమ్స్. 24 × 80 ఎక్కడుంది, ఇదే మన ఆన్సర్. ఇప్పుడు సెకండ్ మెథడ్ చెప్తాను చూడండి జాగ్రత్తగా. గెయిన్ అన్నాడు కదా, ప్రాఫిట్ పర్సంటేజ్ = సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ = 100. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 గ్రామ్ అన్నది ₹1 అమ్మ. కానీ నాకు ఇక్కడ హౌ మెనీ గ్రామ్స్ అన్నాడు కదా. సో నేను కాస్ట్ ప్రైస్ ఆఫ్ x గ్రామ్స్ని x రూపాయలకి అమ్మేస్తా. అలాగే సెల్లింగ్ ప్రైస్, క్వశ్చన్లో ఏమన్నాడు, 100 గ్రామ్స్ అమ్మాడు అంటే ఎన్ని రూపాయలకి అమ్మాడు, 100 గ్రామ్స్ అంటే
100 రూపీస్కి. ప్రాబ్లం అయిపోయింది. ఈ బేసిక్స్ తెలిస్తే మళ్ళీ మీకు ఒక మార్క్ వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 25. సెల్లింగ్ ప్రైస్ 100. కాస్ట్ ప్రైస్ ఎక్స్ బై కాస్ట్ ప్రైస్ ఎక్స్ ఇంటూ 100. ప్రతి ఒక్కటి నేర్చుకోండి. డౌట్ వస్తే నన్ను అడగండి. నచ్చితే లైక్ చేయండి. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఎ ఫ్లాగ్ దట్ ఈజ్ మౌంటెడ్ ఆన్ 18 meters హై. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడో, పోల్ అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడో జాగ్రత్తగా చూడండి, ఫ్లాగ్ అన్నాడు. ఇదే ఈ ప్రశ్నలోని అతి ముఖ్యమైన వర్డ్స్. నన్ను ఏం అడిగాడు? ద హైట్ ఆఫ్ ది ఫ్లాగ్ అడిగాడు. చేద్దాం. డయాగ్రామ్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ వరకు పోల్ ఉంటుందండి ఈ బేస్ నుంచి. క్వశ్చన్ చూస్తూ ఉండాలి జాగ్రత్తగా. ఫస్ట్ ఏమన్నాడు? టాప్. తర్వాత ఏమన్నాడు? బాటమ్. ఫస్ట్ యాంగిల్ ఎంత అన్నాడు? 60. తర్వాత 30. అంటే టాప్ 60, బాటమ్ 30. అలాగే క్వశ్చన్లో దీన్ని ఏమన్నాడమ్మా? పోల్. ఎంత అన్నాడు? 18 meters అన్నాడు. దీని మొత్తం హైట్ని హెచ్ అనుకుందామా? ఇప్పుడు చేద్దాం. జాగ్రత్తగా వినండి. పేర్లు పెడదాం. ABCD. ఫస్ట్ చిన్న ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ BCD. మీరు BCD ట్రయాంగిల్ మాత్రమే చూడాలి. tan 30 ఏమవుతుంది? BC/CD. నేను ఇది రాస్తున్నా, మీరు ఎగ్జామినేషన్లో ఇది రాయకూడదు. ఏం రాయాలి? tan 30 ఎంత? 1/√3. BC ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 18. CD నాకు తెలియదు. CD అంటే ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 18√3. అయిపోయింది. మళ్ళీ ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్ తీసుకోవాలి. ABC. tan 60 degrees AC/CD. మీరు ఎగ్జామినేషన్లో ఏం రాయాలి? ఇప్పుడు నేను రాయబోయేది రాయాలి. tan 60 ఎంత? √3. AC అంటే నాకు తెలియదు, హెచ్ అనుకుందాం. CD అంటే ఎంత? ఇప్పుడే వచ్చిందిగా, 18√3. సో హెచ్ 18 ఇంటూ √3 ఇంటూ √3 3. హెచ్ 18×54. అయిపోయింది ప్రాబ్లం. ఇది మొత్తం ఎంతమ్మా? 54. ఈ మొక్క ఎంతమ్మా? 18. అప్పుడు నాకు ఏబీ దగ్గర కావాలంటే ఏం చేయాలమ్మా? 54లో నుంచి 18 తీస్తే 36. సెకండ్ ఆప్షన్. రేనా రన్స్ స్పీడ్ 18 km/h. హౌ లాంగ్ అంటే టైం కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఎంత? 200. టైం ఎంత? 8. ఆప్షన్స్లో సెకండ్స్లో ఉన్నది కదా. సో ఇక్కడ km/hలో ఉంది. నేను ఏం చేయాలి? 5/18 వేయాలి. 5/18, 18/5 2 నెంబర్లు గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఫ్రాక్షన్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా కానీ కిలోమీటర్స్ నుంచి మీటర్/సెకండ్స్లోకి రావాలంటే కిలోమీటర్స్ నుంచి మీటర్/సెకండ్స్ అంటే తగ్గుతుంది కదా, చిన్న నెంబర్ తీసుకోవాలి. మీటర్/సెకండ్స్ నుంచి కిలోమీటర్లోకి రావాలి అంటే కిలోమీటర్స్ అంటే పెద్దది కదా, పెద్ద నెంబర్ తీసుకోవాలి. నేను ఏం చెప్తానంటే క్వశ్చన్స్ చెప్పేటప్పుడు డైరెక్ట్గానే చిన్న నెంబర్ అంట. చిన్న నెంబర్ అంటే ఎంత? 5/18. పెద్ద నెంబర్ అంట. పెద్ద నెంబర్ ఎంత? 18/5. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. ఇక్కడ km/hలో ఉంది, ఇక్కడ సెకండ్స్లో ఉంది. సో నేను ఏం చేయాలి? km/hలో నుంచి మీటర్స్లోకి మార్చాలి. అంటే చిన్న నెంబర్ తీసుకుంటా. టైం ఎంత కనుక్కోవాలి. 5 200లో 40 సార్లు, 8 40లో 5 సార్లు. టైం 18 5 90. ఒక గ్రూప్లో మెన్, ఉమెన్, చిల్డ్రన్ ఉన్నారు. మెన్, ఉమెన్, చిల్డ్రన్. 40% మెన్, 35% ఉమెన్. రెస్ట్ అన్నాడు. మొత్తం 100% అనుకుంటే 40, 35, 75 అంటే చిల్డ్రన్ ఎంత ఉన్నట్టమ్మా? 25. వాటి యొక్క యావరేజ్ వెయిట్స్ ఇచ్చేసాడు. ఇది వీళ్ళది 70 అంట, వీళ్ళది 60 అంట, వీళ్ళది 30. నన్ను ఏం అడిగాడు? టోటల్ యావరేజ్ వెయిట్ ఆఫ్ ది గ్రూప్ అడిగాడు. టోటల్ యావరేజ్ వెయిట్ అంటే 40 × 70. ఏంటమ్మా ఇది? ఓన్లీ మెన్ ప్లస్ 35 × 60. ఏంటమ్మా ఇది? ఓన్లీ ఉమెన్ ప్లస్ చిల్డ్రన్. చిల్డ్రన్ అంటే 25 × 13. ఇది ఓన్లీ చిల్డ్రన్. మధ్యలో ప్లస్ రాశాను కాబట్టి ఏమైంది? ఇది టోటల్ గ్రూప్ది అయింది. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్పై టోటల్ ఎంతమంది ఉన్నారు? 100 మెంబర్స్ ఉన్నారు. 40, 35, 25 కలిపితే 100 వస్తుంది. అందుకే డైరెక్ట్గా నేను 100 అని రాసేసా.
ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 4 ఏళ్ళు 28, 2 సున్నాలు, 36 210, పక్కన ఒక 0, 25 75, పక్కన ఇంకో 0, బై 100, 28 21 ఎంత 49. కాకపోతే ఇక్కడ 75 అని ఉంది. సో నేనేం చేయాలి, 4900 750 ఇలా కలపాలి. అప్పుడు ఏమవుతుంది, 5650 వస్తుంది. బై 100 ఉందిగా, పాయింట్ పెట్టేయడమే, 56.5 ఫస్ట్ ఆప్షన్. ఈ బిట్ చూడండి. ఈ బిట్లో ఎక్స్ట్రా పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తా. ఆరవ్ ఉన్నాడంట 6 రోజుల్లో చేశాడు. బబిత ఉందంట 8 రోజుల్లో చేసింది. ఆరవ్ అండ్ బబిత దగ్గర కలిపి 2400 ఉన్నాయంట. కాకపోతే విత్ హెల్ప్ ఆఫ్ చైతన్య కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 3 days. ఇక్కడ పాయింట్ ఏంటంటే విత్ ద హెల్ప్ ఆఫ్ చైతన్య. చైతన్య ఎవరితో కలిసాడు, ఆరవ్ బబితతో కలిసి చైతన్య చేయడం వల్ల 3 daysలో కంప్లీట్ అయిపోయింది వర్క్. నేను చెప్పాలనుకున్న ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే A+B+Cలో నుంచి AB కలిపి తీస్తే వచ్చేది CA కదా. ఇది ఎందుకు ఎక్స్ట్రా పాయింట్ అవుతుందో జాగ్రత్తగా చెప్తాను చూడండి. నాకు 6 8 3 ఉంది. ఏంటమ్మా ఇవి, డేస్. డబ్బులు ఎలా పంచుకోవాలి, ఎప్పుడు కూడా డేస్లో పంచుకుంటారా, ఎఫిషియన్సీలో పంచుకుంటారు డబ్బులు ఎప్పుడు. సో 6కి 8కి 3 కలిసి ఏమంత 4, 24. 6 24లో 4 సార్లు, 8 24లో 3 సార్లు, ఈ 3 24లో 8 సార్లు. నన్ను ఏం అడిగాడు, బబితకి ఎంత పే చేశారని అడిగాడు. బబిత ఎంత 3 units బై టోటల్ ఏంటి A+B+C 8. మనీ ఎంత 2400. 8 24లో 3 సార్లు, 3 3 9, 900. ఈ బిట్ చూడండి. ఈ బిట్లో కూడా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా నేను మాట్లాడతాను. ద స్క్వేర్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ఏ స్పేస్ డయాగ్నల్ ఈజ్ క్లోజ్డ్ క్యూబ్. జనరల్గా క్యూబ్కి డయాగ్నల్ ఫార్ములా ఏంటి, A×√3. కానీ మనోడు ఏమన్నాడు, స్క్వేర్ అన్నాడు. స్క్వేర్ చేస్తా, ఎంత అన్నాడు 2175. ఇది ఏమవుతుంది, A² √3 × √3 3 = 2175. 3 అకౌంట్లో ఇది 7 సార్లు, 75 అంటే 25 సార్లు. A² = 725. కంగారు పడి 725కు రూట్ రాలేదని చెప్పి ఎక్కడెక్కడ కొట్టద్దు. తర్వాత ఏమి ఇచ్చాడో చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ అడిగాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి, 6A². నా దగ్గర ఆల్రెడీ A² ఉంది కదా, అంటే 6A² అంటే 6 × 725 ఎంతో చేసి కామెంట్ చేయండి. సమ్ ఆఫ్ ది 5 కన్సిక్యూటివ్ నెంబర్స్ x+1 x+2 x+3 x+4 సమ్ ఇదే కదా. కలిపితే ఎంత, ఇవొక 5 x'లు ఉన్నాయి, ఇదొక 7, ఇదొక 10. 5x + 10 = ఎంత అన్నాడు 220. అప్పుడు 5x = 260లోంచి 10 చేస్తే 250. 5 250లో 50 సార్లు. x = 50. నన్ను ఏమడిగాడు, ఫస్ట్ అంటే x 50, లాస్ట్ x+4. 50కి 4 కలిపితే 54. కలిపితే ఎంతమ్మా 104. ఎక్కడుంది, దీన్ని చూడంగానే నాకు తెలిసిపోతుంది. పాయింట్ తర్వాత 1 2 4 డిజిట్స్ ఉన్నాయి. సో నాకేమొస్తుంది, ఇక్కడ 2 డిజిట్స్ వస్తుంది, 0.04. దీన్ని చూడండి, ఇక్కడ ఆగుతారు కొంతమంది. దీన్ని నేనేమంటానంటే 8 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి, 2 4 6 సున్నాలు ఉన్నాయి కదా. 200 × క్యూబ్ అని రాయొచ్చు కదా ఈ లోపల ఉన్న ఫిగర్ని. అలాగే ఇది క్యూబ్ రూట్ కదా, ఇంటూ 1/3 అని రాయొచ్చు కదా. 3 3 క్యాన్సిల్. 0.04ని 4/100 × 200. 0 00 00 క్యాన్సిల్. 4 రోలు 8. ద లెంత్ ఆఫ్ ఏ బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి, 4a. తర్వాత హూజ్ డయాగనల్, ఇది పెరిమీటర్. డయాగనల్ అంట, స్క్వేర్కి డయాగనల్ ఫార్ములా అంటే a√2. ఇది 7√2
అంటే a√2 అనేది 7√2 అయితే √2 క్యాన్సిల్, సైడ్ 7, పెరిమీటర్ ఏమవుతుంది 4a అంటే 4 × 7 28. పెరిమీటర్ ఏంటంట లెంత్ ఆఫ్ ఏ బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, బేసు ఎంత వచ్చింది నాకు 28. తర్వాత ఇంకేం అడిగాడు, ద కరస్పాండింగ్ హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 169. మళ్ళీ స్క్వేర్కి ఏరియా 169 అంటమ్మా, సైడ్ ఎంత అవుతుంది 13. ఈ 13ని ఏమని చదివాడు ఇక్కడ క్వశ్చన్లో, హైట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంట, హైట్ ఎంత అన్నాడు 13. నన్ను ఏం కనుక్కోమన్నాడు, ఏరియా. ట్రయాంగిల్లో ఎప్పుడైతే హైట్ అని మాట్లాడాడో అదే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఎంత 28, హైట్ ఎంత 13. సాల్వ్ చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. 3 పెన్సిల్స్ 5 పెన్స్, నోట్ 1. పెన్సిల్ని పెన్స్ని పి అని అనుకుందామా, నోట్ 1. తర్వాత 5 పెన్సిల్స్ 3 పెన్స్ ఎంత అన్నాడు 91. నన్ను ఏమడిగాడు 2 పెన్స్ 2 పెన్సిల్స్. ఏం చేయాలి, 3 5 ఉన్నాయి, 5 3 ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, వేరే దారి మనకేమీ లేదు. సో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయడమే. దీన్ని 5తో దీన్ని 3తో మల్టిప్లై చేసేద్దాం, ఇక్కడే చేద్దాం. ఈ మొత్తాన్ని 5తో మల్టిప్లై చేయాలి కదా. సో ఏమవుతుంది 15 పెన్స్ 15 పెన్సిల్స్ ఈక్వల్ టు 101 505. ఈ మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి కదా. 15 పెన్స్ 9 పెన్సిల్స్ ఈక్వల్ టు 91 మూల 273. క్యాన్సిల్. 15లో నుంచి 9 తీస్తే ఎంత 16. 16 పెన్స్ ఈక్వల్ టు 505లో నుంచి 273 తీస్తే ఎంత 232. సో పెన్సిల్స్ ఈక్వల్ టు 232/16. 4 ఎక్కల్లో ఇది 4 సార్లు, ఇది 5 సార్లు 8 సార్లు, మళ్ళీ 2 ఎక్కల్లో ఇది 2 సార్లు 58 29. 29/2 వచ్చింది నాకు పెన్సిల్. 29/2 అంటే ఏమని చదవాలమ్మా 14.5 అని చదవాలి. ఇప్పుడు ఈ 14.5ని నేను తీసుకొచ్చి ఎక్కడ పెడతానో చూడండి జాగ్రత్తగా, ఈ ఈక్వేషన్స్లో పెడతా. 3 పెన్స్ ప్లస్ 5 ఇంటూ 14.5 ఈక్వల్ టు 101. 14 5 70, 5 ఇంటూ 5 25. అంటే పాయింట్ ఉంది కదా, అంటే ఏమవుతుంది 101లో నుంచి 72.5 వేస్తా, ఎంత వస్తుంది నాకు 28.5. 3 పెన్స్ ఈక్వల్ టు 28.5. ఒక పెన్ ఈక్వల్ టు 28.5/3 కదా. అంటే ఎన్నిసార్లు పోతుంది 9 మూలు 27, అదొక 5 9.5. సో పెన్సిల్ ఈక్వల్ టు 9.5. నన్ను ఏమడిగాడు 2 పెన్సిల్స్ 2 పెన్ను, ఎంత చేసాం కదా, కొంచెం టైం సేవ్ చేద్దాం. 2 పెన్సిల్స్ 2 పెన్ అడిగాడు, 2 కామన్ తెస్తే పెన్సిల్ని పెన్నుని కలిపితే సరిపోతుంది కదా. 9.5 14.5 ఎంత 24. సో 2 × 24, ఆన్సర్ ఎంత 24 48. బిట్ అయితే ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఎందుకని ఇలా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, వేరే దారి లేదు. ఇందాకడ బిట్లు అలాగే పాయింట్స్లో వచ్చాక చాలామంది వదిలేస్తారు మనం చేసింది ఏమన్నా తప్పు అని. మీరు అక్కడే పట్టుకుంటే ఒక 30 సెకండ్స్ ఎక్స్ట్రా టైం పెడితే 1 మార్క్ వస్తుంది. ఒక కంట్రీ ఉందంట 55% అనేది ఫీమేల్ 55% అంటే మేల్ ఎంతమ్మా 45% కదా. అందులో 80% ఆఫ్ ది మేల్ పాపులేషన్ ఈజ్ లిటరేట్. 45లో 80% నాకు కావాలి. 45లో 10% అంటే 4.5. 80% అంటే 8 కదా. 4 8 32, 5 8 40, అంటే ఎంత 36%. ఎవరమ్మా వీళ్ళు, లిటరేట్. అలాగే ఇంకేమి ఇచ్చాడు చూడండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది ఫీమేల్స్ ఆర్ లిటరేట్ అని అడిగాడు. టోటల్ లిటరసీ రేట్ ఇచ్చాడు 58. టోటల్ లిటరసీ రేట్ 58. అంటే ఇది మేల్ ప్లస్ ఫీమేలే కదా. నాకు మేల్ ఒక్కరికి ఎంత వచ్చింది 36. మేల్ ప్లస్ ఫీమేల్లో నుంచి మేల్ తెస్తే నాకు వచ్చేది ఫీమేలే కదా.
58లో నుంచి 36 చేస్తే 22. సో ఫిమేల్ 22%. ఫీమేల్ లిటరసీ రేట్ అడిగాడు. 22 బై ఫీమేల్స్ మొత్తం 55 ఇంటూ 100. 11 రోజులు 11 5లు 520 సార్లు 20 రోజులు 40. బిట్టులో ఉన్న లాజిక్ ఏంటమ్మా, ఇక్కడ మీరు తీసుకునే దగ్గర ఉంటుంది. 36% లిటరేట్ అని తీసుకునే దగ్గర ఉంటుంది. అలా కాకుండా మీరు స్ట్రెంత్ని మీరు ఎగ్జామినేషన్లో ఫీమేలు మేల్ అని ఇది 55 ఇది 45 తీసుకున్నారనుకోండి, ఇంతమంది ఉన్నారనుకోండి, ఇప్పుడు 45లో 80% అంటే 36ని తీసుకుంటారు. ఎక్కడ వరకు 36 అనేది 36 మెంబర్స్లోకి వస్తుంది, పర్సంటేజెస్లోకి రాదు. అప్పుడు ఎక్స్ట్రా 2-3 పాయింట్లు ఎక్కువ చేయాలి. నేనేం చేశాను, అందుకనే డైరెక్ట్గా పర్సంటేజెస్లో తీసుకొని కొట్టేశాను. పర్సంటేజ్ ఆఫ్ 3% ఇచ్చాడమ్మా. ఎంత? 4:5:6. 4:5:6. 8 years ago. 6కు 4 కలిపితే 10, 10కి 5 కలిపితే 15, మొత్తం 15x. 8 years ago అన్నాడు కదా, ప్రతి ఒక్కరిని ఒక 8 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాలి కదా, అంటే 8 మూడు 24 ఈక్వల్ టు ఎగో అన్నాడు కాబట్టి మైనస్ వాడే, ఎంత? 51. సో 15x ఈక్వల్ టు 51కి 24 కలిపితే 75, x ఈక్వల్ టు 5. నన్ను అడిగింది ఎవరు? ఎల్డెస్ట్ ఎవరు? 6 పార్ట్సే కదా, 5 6లు 30. బిడ్డు చూడండి, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ అంటే ఏంటి? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 కదా. అంటే కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు కదా. సో న్యూమరేటర్లో నేను డైరెక్ట్గా రాస్తా. ఏమని రాస్తా? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై డినామినేటర్ 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు వై. దీన్ని 1 స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. కింద ఉన్న డినామినేటర్ అలాగే రాస్తా. 1 మైనస్ సైన్ ఏ 1 మైనస్ సైన్ ఏ క్యాన్సిల్. అప్పుడు వై ఈక్వల్ టు ఏంటమ్మా? 1 ప్లస్ సైన్ ఏ. ఎక్కడుంది? ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈస్ మస్ట్ బి మల్టిప్లైడ్ బై 1083. నెంబర్స్ కలుపుదాం రండి. 11 కూడా కలిపితే 12. ఎప్పుడైతే టోటల్ కలిపినప్పుడు 12 వచ్చిందో అంటే 3తో పోతుంది కదా, 3తో మల్టిప్లై చేద్దాం. 3 మూల 9, 18, 6 మూల 18 ఒకటి. 3 ఇంటూ 361, 19 ఇంటూ 19 అని రాయొచ్చు కదా. నన్ను ఏమడిగాడమ్మా? పర్ఫెక్ట్ స్క్వేర్. 19 ఇంటూ 19 పర్ఫెక్ట్ స్క్వేర్. కానీ ఇక్కడ ఒక 3 ఉంది. నేను ఏం చేస్తాను, ఇంకొక 3తో కనుక మల్టిప్లై చేశాను అనుకోండి, ఖచ్చితంగా మొత్తం పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. సో ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్. ఐ వాక్ ఏ స్పీడ్ 10 meters టు రీచ్ ఏ డెస్టినేషన్ 2 hours. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 10, టైమ్ 2 అంటే 20. ఇఫ్ ఐ ఇంక్రీజెస్ మై స్పీడ్ 5 kilometers. స్టార్టింగ్ 10 ఉందమ్మా, ఒక 5 పెంచాను, 15. ఏంటిది? 15 km/h అనేది స్పీడ్. నేనేం చేస్తాను, నాకు టైం కావాలి. టోటల్ డిస్టెన్స్ ఎంత? 20. స్పీడ్ ఎంత? 15. 20/15 అంటే 5 ఎక్కలు, ఇది 4 సార్లు 3 సార్లు 4/3, 1.33. ఇలా వెళ్తూనే ఉంటుంది. అది ఎంత టైం సేవ్ అయిందమ్మా? ఇనీషియల్గా 2 hours ఉండేది, స్పీడ్ పెంచడం వల్ల 1.33లో వెళ్తున్నా. అంటే డిఫరెన్స్ ఎంత టైము? 2 మైనస్ 1.33. 2 మైనస్ 1.33 అంటే 0.67 కదా. ఆన్సర్లో అది ఉందా? లేదు. ఎందుకు లేదు? క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. కిలోమీటర్స్లో ఉంది, అవర్స్లో ఉంది, కిలోమీటర్స్లో ఉంది. సో నేను ఏం చేయాలి? మినిట్స్లోకి తేవాలి కదా. ఇంటూ 60. 0.67 ఇంటూ 60 అంటే 40 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. బిట్ అయితే చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అబ్టైన్డ్ బై సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ అన్నాడు. అంటే దీంట్లో నుంచి దీన్ని తీయాలి. y² మైనస్ x²లో నుంచి x² మైనస్ y² తీయాలి. తీసేద్దాం. ఇది మైనస్ x², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y². ఇక్కడ ముందున్నది అలాగే యాస్టీస్గా రాద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ x² మైనస్ x² మైనస్ 2x² ప్లస్ 2y². దీంట్లో నుంచి -2ని కామన్ చేస్తే ఏమవుతుందమ్మా? x² మైనస్ y². ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. ఈ బిట్టు చూడండి, ఇక్కడ 2 x'లు ఉన్నాయి, అందుకే చెప్తున్నా. దీన్ని ఏం చేయాలి? a/b ఈక్వల్ టు
C/D. 48/x ఈక్వల్ టు x/75 అంటే x² ఈక్వల్ టు 48 ఇంటూ 75. 75ని ఏమని రాయొచ్చు? 15/5 రాయొచ్చు కదా. 48ని ఏమని రాయొచ్చు? 16 రాయొచ్చు. అలా చూస్తున్నాను జాగ్రత్తగా. ఇక్కడ పైన స్క్వేర్ ఉంది కదమ్మా, 16ని 4 అని రాస్తా. అలాగే 15ని 5 ఇంటూ 3 రాయొచ్చు కదా. ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 ఉంది అంటే ఒక 3 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5 ఉంది అంటే ఒక 5 వస్తుంది. స్క్వేర్ కదా. 4 3 12, 12 5 60. ఇలా చేయాలి. లేకపోతే ఏం చేయాలి? డైరెక్ట్గా 48 ఇంటూ 75 వేస్తే 3600 వస్తుంది ఈక్వల్ టు x². అప్పుడు x ఈక్వల్ టు 60 ఇలా పెట్టాలి. స్క్వేర్స్ వస్తే ఇది చేయాలి. స్క్వేర్స్ లేకపోతే ఈ కాన్సెప్ట్ వాడాలి. స్క్వేర్స్ రాకపోతే వాడాలి. యావరేజ్ అడిగాడు 11 నుంచి 30 వరకు. అది కూడా ప్రైమ్ నెంబర్స్ అంట. ఆ 11, 30 నెంబర్ని తీసేయాలంట. 13, 17, 19, 23, 29 ఇవే కదా యావరేజ్ అంటే. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ ఎన్ని నెంబర్లు? 5. పైన న్యూమరేటర్లన్నీ కలిపితే ఎంత? 101/5. ఎంత 101/5 అంటే 20.2. ఎందుకు ఎంత స్పీడ్గా చేశా? బేసిక్ బిట్లే కదా. ఏవి కలిపి 5 రోజుల్లో చేశారు. ఒక రోజులో చేస్తే 1/5. కానీ ఇద్దరు కలిపి 4 రోజుల్లో చేశారు అంటే 4/5. బి లెఫ్ట్ 4/5 వరకు కలిపిందంటే ఎంతవరకు ఉన్నట్టు? 1/5. తెలియకపోతే 1 - 4/5 చేయాలి. అప్పుడు 1/5 వస్తుంది. టైమ్ అండ్ వర్క్ అని చెప్పి మెంబర్షిప్లో 2 వీడియోస్ ఉంటాయి. ఆ 2 వీడియోస్ మీరు చూస్తే టైమ్ అండ్ వర్క్ మీద కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ప్రతి ఒక్కటి చెప్పా. ఈ 1/5 వరకు మిగిలిపోయింది. అయితే దీన్ని ఆఫ్టర్ 2 రోజుల తర్వాత కంప్లీట్ చేసేసాడంట. 1/5 వరకుని కంప్లీట్ చేశాడు 2 రోజుల్లో. అప్పుడు టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో చేసినట్టు? 5 రోజులు 10. నన్ను అడిగింది ఏంటి? కంప్లీటెడ్ ది ఎంటైర్ వర్క్ ఎలోన్ అన్నాడు కాబట్టి 10 అమ్మ ఆన్సర్. ద యావరేజ్ ఆఫ్ 70 values is 40. If each value is multiplied by 20, what will be the changed average? 40 into 20, 800. అయిపోయింది. తెలియకపోతే నేను చెప్తాను రండి. ఓల్డ్ యావరేజ్ ఎంత? 40. కాకపోతే ఈచ్ వాల్యూ మల్టిప్లై చేయాలంట. ఈచ్ వాల్యూని మల్టిప్లై చేస్తే 20తో యావరేజ్ని కూడా మల్టిప్లై చేయాలి కదా 20తో. 40 into 20, 800. ఈ బిట్ వదిలేస్తారు చాలామంది. మీరు వదలకూడదు. 2:3:5:6 అన్నాడు. కలిపేద్దాం రండి. 5, 10, 16 అంటే 16x. క్వాడ్రిలేటర్లు అన్నాడు కదా. మొత్తం ఎంత? 360. 16x ఈక్వల్ టు 360. అప్పుడు x ఈక్వల్ టు ఎంత? 360/16 ఎంత? 22.5. ఇట్లా పేర్లు ఏమి ఇచ్చాడు? JKLM అనే కదా. నాకు జే కావాలి. ఇక్కడ జే కావాలి. 2 parts. 2 into 22.5 ఎంత? 45. నాకు కే కావాలి. 3 into 22.5 3 22 66. అదొక 1.5 67.5. నాకు ఎల్ కావాలి. ఎల్ ఎంత? 5. 22.5 into 5 22 5. అదొక 12.5 ఎంత? 112.5. ఇప్పుడు నాకు ఎమ్ కావాలి. ఎమ్ ఎంత? 6 పార్ట్లు. నాకు ఆల్రెడీ తెలుసుగా 5 పార్ట్లు ఎంతో. దీనికి ఒక 22.5 కలుపుతాను అంతే. 135. గమనించండి అమ్మా, జే కానీ కే కానీ ఎల్ కానీ ఎమ్ కానీ అన్నిటికీ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వచ్చినాయి. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తే దాన్ని ఏమంటారమ్మా? ట్రెపీజియం. చాలామంది వదిలేస్తారు, మీరు వదలకూడదు. ఈ బిట్టు చూడండి. డివిజిబుల్ బై 8 అంటే చివరి 3 డిజిట్సే కదా. 4A6 డివిజిబుల్ బై 8 లీస్ట్ అన్నాడు కదా. ఏ ప్లేస్లో 0 పెడదాం. 406/8 ఖచ్చితంగా పోదు. ఏ ప్లేస్లో 1 పెడదాం అంటే 416/8. 5 8 40, 8 16 పోయింది కదా. ఆన్సర్ ఏంటమ్మా? A = 1. 2 స్టూడెంట్స్ ఉన్నారంట ఎగ్జామినేషన్లో. ఒక స్టూడెంట్ స్కోర్డ్ 9 marks మోర్ దెన్ ది అదర్. ఒకటికి x అనుకుంటే ఇంకొకటిది x + 9 అనుకుంటున్నా. అయితే
అండ్ హిజ్ మార్క్స్ అంటే ఎక్స్ ప్లస్ 9 మార్క్స్ వచ్చినాయి చూసారా, వీడికి 56% ఆఫ్ ది సమ్ ఆఫ్ దేర్ మార్క్స్. అంటే ఈ రెండింటిని కలపాలి, కలిపితే ఎంత 2x ప్లస్ 9 కదా, 4 ఎక్కంలో 56, 14 సార్లు, ఇది 25 సార్లు. డైరెక్ట్గా వేద్దామా, వేసేద్దాం. 14 రోజులు 28x, 25x అంటే ఏమవుతుంది, ఒక 3x ఉంటుంది. మళ్ళీ 14 9ల 126, 25 9ల 225, 225లో నుంచి 126 తీసేద్దాం, 99. 3x = 99 అయితే x = 33. ఒకటిది 33, ఇంకొకటిది x ప్లస్ 9 కదా, 33కి 9 కలిపితే 42. ఎక్కడుంది? ఇదే మన ఆన్సర్. థ్యాంక్ యూ.